అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాటుకోళ్ల కంటే పెట్టింది పేరు విశాఖ డైరీ ఫామ్. అలాంటి కస్టమర్లు ఇష్టంగా తినే నాటుకోళ్లకు కొనుక్కుందామని వస్తే వాళ్ళ జేబులకు చిల్లు పడుతున్నాయి. నాటుకోళ్ళు అని చెప్పి గిరిరాజు కోళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ వ్యాపారస్తులు. అయితే ప్రధానంగా విశాఖలో నాటుకోళ్ళు అంటే నాటుకోళ్ళు సతీష్ దగ్గరికి వెళ్తే మంచి నాటుకోళ్ళు ఉంటాయి, మంచి రకమైన కోళ్ళు, మంచి మాంసం అయితే దొరుకుతుందని చెప్పి కస్టమర్లకు ఒక భరోసా ఇస్తున్నా. సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎలా ఉన్నావు? ఏంటి అసలు నాటుకోళ్ళు కొనుక్కుందామని వచ్చిన వాళ్ళకి గిరిరాజు కోళ్ళు అమ్ముతున్నారు, కస్టమర్ జేబులకు చిల్లు పెడుతున్నారు. అసలు ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు? ఒరిజినల్ నాటుకోళ్ళు అయితే ఇలా ఉంటాయి సార్, గిరిరాజు కోళ్ళు అయితే ఇలా ఉంటాయి సార్. మనం 800 చెప్పగానే పక్కకి వెళ్ళి ఇదే రేటుకి నాటుకోడి అంటే 21 రోజు అయ్యి పట్టు మీద ఉంటే కానీ పిల్ల అవ్వదు నాటుకోడి. 35 రోజులకి 4 కేజీలు 3 కేజీలు మెడిసిన్ వాళ్ళు తయారైపోయి కోడి గిరిరాజు కోడి సార్. ఓకే, అది ఏంటి అసలు రెండింటికి టేస్ట్ ఏముంటుంది, ఎలా ఉంటుంది? టేస్ట్ బాగుంటుంది కదా సార్. నాటుకోడి 9 నెలలు 10 నెలలు అయితే కానీ కోసుకోవడానికి సరిపోదు. నాటుకోడి 35 రోజులకి తయారైపోతుంది గిరిరాజు కోడి సార్. దానివల్ల ఏంటంటే మాలాంటి నాటుకోళ్ళు వ్యాపారం చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, గిరిరాజు కోళ్ళు చేసే వాళ్ళకి బాగుంటుంది, మా లాంటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. సాధారణంగా విశాఖలో నాటుకోడి మాంసం ఇష్టపడే చాలామంది ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా అక్కడ బాగోలేదు అని చెప్పి ఒకసారి వెళ్ళి రెండోసారి నా దగ్గరికి వచ్చే కొంటారు సార్. ఎక్కడి నుంచి అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తాయి ఈ నాటుకోళ్ళు ఇవన్నీ? నేను విలేజ్లో అంటే వెళ్ళి రైతుల దగ్గర 1, 2, 3, 4 చొప్పున వాళ్ళకి కొనుక్కొని చెప్పి వారం అంతా కూడబెట్టుకొని కొని తెచ్చి అమ్ముకుంటాను సార్. సంతలో శుక్రవారం నాడు తివరాం సంతకి వెళ్తాను. తివరాం అని దేవరాపల్లి దగ్గర ఉంది సార్, ఆ సంతకి వెళ్తాను. అవి ఆదివారం అయిపోయిన తర్వాత మళ్ళీ అది అమ్ముకొని సోమవారం నాడు వెళ్ళి ప్యూర్ నాటుకోడి అమ్ముతాను సార్. ప్రధానంగా సంక్రాంతికి పెట్టింది పేరు నాటుకోడి. అసలు నాటుకోడి కొనుక్కొని తిందే పరిస్థితి లేదు విశాఖలో. చాలా మట్టుకి నాటుకోళ్ళు అని చెప్పి వేరే రకం నార్సి రకం కోళ్ళు అయితే అమ్ముతున్నారు. అయితే ప్రధానంగా ఈ నాటుకోళ్ళు అసలు ఏంటి, ఎక్కడి నుంచి దొరుకుతాయని చెప్పి మనకు సతీష్ అయితే చెప్తున్నాడు. సతీష్ చెప్పు, అసలు నాటుకోడి టేస్టు, దానివల్ల ఆరోగ్యకరం ఉపయోగకరం ఏంటి అసలు? కలర్ మట్టుగా నాటుకోడి లాగా ఉంటుంది సార్. రేట్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? రేట్ సార్, ఇది నాటుకోడి 800 రూపాయలు అమ్ముతాం సార్, కేజీ సార్. ఈ గిరిరాజు కోడి కేజీ ఫారంలో అయితే 206 రూపాయలకి ఇస్తారు సార్. అది తెలియక కస్టమర్కి అయితే అదే 800, 700 లెక్క అమ్మేస్తారు సార్, అమ్మిన వాళ్ళు అమ్ముతారు. అది దానివల్ల ఏంటంటే కస్టమర్లకి జోబులకి సిల్లు పడుతుంది. అది అంటే ప్రధానంగా సంక్రాంతికి ఎలా ఉంటుంది? సంక్రాంతి బాగుంటుంది సార్. సంక్రాంతికి దసరాకి నాటుకోడి అంటే చాలామంది వచ్చి కొనుక్కుంటారు. కొనుక్కుండలో సగం మంది మోసపోతుంటారు సార్. నాటుకోడి అని చెప్పి గిరిరాజు కోడి చేస్తుంటారు, వాళ్ళ వల్ల మాకు కూడా ఇబ్బంది జరుగుతుంది సార్. దాన్ని మాది మొదటి నుంచి 40 ఏళ్ళుగా, మా తాతల నుంచి మాది 40-50 ఏళ్ళుగా నాన్నగారు ఇదే వ్యాపారం సార్. అందరికీ తెలిసిందే. విశాఖపట్నంలో నాటుకోడి స్టార్ట్ చేసి ఇటు సైడ్ మధురవాడ, బక్కనపాలెం, శ్రీకాకుళం 3 జిల్లాలో ఎక్కడున్నా కూడా నాకే తెచ్చేస్తారు సార్ రైతులు. 1, 2, 3 పెంచుకున్నాం సార్. వాళ్ళ దగ్గర కొనుక్కొని నేను అమ్ముకుంటున్నాను సార్. అది అంటే అవి మంచి మాంసం సార్. నాటుకోడి మంచి మాంసం సార్, ఆరోగ్యకరమైనది. గిరిరాజు అనేది ఇంకా మీకు తెలిసిందే కదా, 35 డేస్ 40 డేస్లో తయారైపోద్ది. అది హైబ్రిడ్. అది దానివల్ల ఏంటంటే రోగాలు కూడా వస్తాయి. అది అంటే సాధారణంగా ఈ దసరాకి కానీ సంక్రాంతి కానీ ఎలా వ్యాపారం ఎలా చేస్తుంటారు సార్? నాకు నాటుకోడి తిందామని కస్టమర్లు అందరూ నా దగ్గరికే వస్తారు సార్. ఏదో కొనుక్కొని తినేద్దాం ఏదో అనుకున్న వాళ్ళు అయితే బయటకు వెళ్తారు సార్. నాటుకోడి కొందాం అనుకున్న విశాఖపట్నం మొత్తం నా దగ్గరికే వచ్చి, సతీష్ సార్ నా పేరు, నా దగ్గరికి వచ్చి కొనుక్కుంటారు సార్. ఇప్పుడు మామూలు రోజులకి పండగ రోజులకి నాటుకోడి అయితే ప్రిఫర్ చేసుకుంటారు కదా, మామూలు రోజుల్లో కూడా తింటారు. దానికి ఆ మామూలు రోజులకి పండగ వేళలో ఏమైనా రేటు తేడా ఉంటుందా? ఏముండదు సార్. రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు సార్. నాకు ఆ ఒక్క రోజు కోసం వాళ్ళు పెంచమని నేను అడగను. దీని తర్వాత దుమ్ములాగా ఇడిపోద్ది, మాంసంలాగా ఇడిపోద్ది సార్. గిరిరాజు కోడి అయితే. నాటుకోడి అయితే మనం ఎలా వండుకోవడం అలాగే ఉంటుంది సార్. మొక్కలు కూడా టేస్ట్ కూడా బాగుంటుంది సార్. ఆరోగ్యకరమైన సార్. ఇది రైతులు తవుడు ధాన్యం గంటలేసి పెంచింది సార్. ఇది ఏంటంటే హైబ్రిడ్ సార్. ఇది నా పేరు రాము అండి, విశాఖపట్నం అండి. మేము మధురాడు నుంచి వచ్చాము. ఈ నాటుకోళ్ళు తిన్నామన్నా ఈ గిరిరాజు కోళ్ళు ఎక్కువైపోయి మరి అంత దూరం వచ్చిన తర్వాత వైజాగ్ మొత్తం గిరిరాజు కోళ్ళు అమ్ముతున్న దేశాల కోడి తింటే ఆరోగ్యం బాగుంటుంది అన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఇది ఉంది. ఇప్పుడు ఇక్కడ విశాలక్షణారులో
ఇక్కడ కొద్దిగా ఈ సతీష్ అని షాపులోనే 15-20 సంవత్సరాలు నాటుకోడి మీద కరెక్ట్గా చేస్తున్నాం, కరెక్ట్గా ఉంటుంది. ఈ నాటుకోడి వల్ల కొద్దిగా మంచిదని సార్. సార్ ఏంటి సార్ రెండింటికి డిఫరెన్స్ తేడా ఉంటుంది? గిరిరాజు కోడికి నాటుకోడి బోల్ డిఫరెన్స్ ఉంది సార్. అది బాయిలర్ ఎలాగ ఉంటుంది, గిరిరాజు అలాగే ఉంటుంది సార్. హైబ్రిడే సార్. ఈ నాటుకోడే సార్. హెల్తీ కూడా ఇప్పుడు ఈ మధ్యన మ్యాక్సిమం వాటిలోని ఈ నాటుకోడే తినమని చెప్తున్నారు. ఈ బాయిలర్లు ఇవన్నీ తీసుకుంటాను, ఈ మెడిసిన్స్ ఇవన్నీ వేసే వల్ల హెల్త్ కూడా పాడైపోతుంది సార్. మ్యాక్సిమం ఈ మామూలు దేశవాళీ కోళ్ళ వల్ల ఆరోగ్యం మంచిది, అన్నింటిలో మంచిది సార్. నెలకు 1-2 సార్లు తిన్నా హ్యాపీ సార్. అది ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుంది అంతా గిరిరాజు సార్. మాది విశాఖ మొత్తం ఇలాగే సార్. మేము అంత దూరం 20 కిలోమీటర్ల నుంచి మధురవాడ నుంచి వచ్చి ఇక్కడ మా స్టాండర్డ్ దొరుకుతుంది, ఇక్కడ తీసుకుంటున్నాం సార్. అది పరిస్థితి. అవగాహన ఉండాలి సార్. ఆ నాటుకోళ్ళు అంటే అవగాహన ఉండాలి సార్ కంపల్సరీ. ఎందుకంటే రేమ్ అన్నీ ఒకలాగా ఉండే కలర్స్ అన్నీ అలాగ ఉంటాయి సార్. ఆ ముక్కు బట్టి ఏదో చెప్తారు సార్, అంతేనే సార్. ఇక్కడ నాటుకోళ్ళు ప్రసిద్ధి. నాటుకోళ్ళు చాలా బాగుంటాయి ఇక్కడ. నాటుకోళ్ళు ఒరిజినల్ కోళ్ళు ఉంటాయి ఇక్కడ. ఒరిజినల్ అనడానికి మూతి కాలు పొడవుగా ఉంటాయి, వాటిలో ఒరిజినల్ తెలుసుకోవాలి. కొంతమంది గిరిజన కోళ్ళు అంతా చూసుకొని కొనుక్కోవాలి, ఏది కొనుక్కున్నా. నాటుకోళ్ళు దొరికే పరిస్థితి ఉందా సార్ ఎక్కడైనా? దొరుకుతాయండి ఇక్కడ, బాగా ఉంటాయి. హనుమాన్ తోకలో వీళ్ళు అందరూ చాలా బాగా ఉంటాయి, బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. నాటుకోళ్ళు చాలా డిమాండ్ కూడా. డిమాండ్ వీళ్ళు కాల్చి వీళ్ళే అన్నీ చేస్తారు బాగా. అది చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి ఇక్కడ. నా పేరు రమణండి, మాది కాకులపాలెం వ్యాపార మండలం, ఒబళీపాలెం గ్రామం. నాటుకోడిని గిరిజన కోళ్ళు అమ్ముతున్నారండి. కానీ నాటుకోడి డైరీ ఫారం సతీష్ గారే నాటుకోడి చెన్నెల పెట్టే నాన్నగారి కాడి నుంచి నాటుకోళ్ళు అమ్ముతున్నారు. నాటుకోళ్ళే ఇక్కడ ప్రత్యేకం మాత్రమే అమ్ముతున్నారు. మంచిదండి, ఆరోగ్యానికి మంచిది. కోట బియ్యనాక బిర్యానీ రైస్నాక ఉంటాయండి, అదే తేడా అని సతీష్ గారి దగ్గరికి చాలామంది కొంటారండి. వచ్చి వైజాగ్ ఎక్కడా లేదండి నాటుకోడి, ఎక్కడో మారుమూలలో ఉంది. కానీ డైరీ ఫారం అంతే నాటుకోడి సతీష్ గ్యారంటీ అండి. ప్రతి నాటుకోడిని గిరిరాజు కోళ్ళు అమ్ముతున్నారండి. ఆ గిరిరాజు కోడి రిప్రజెంట్ అంటే మరి తేడా ఉంటుందండి. బాయిలర్ కూరనాక ఉంటుంది గిరిరాజు కోడి, అదే తేడా అండి. నాటుకోడి గొరిపోతు కూరనాక ఉంటుంది. అది వైజాగ్లో నాటుకోళ్ళు దొరుకుతున్నాయండి విలువగా? తక్కువండి, నాటుకోళ్ళు చాలా తక్కువ దొరుకుతాయి. ఎప్పుడైనా ఏదో కావాలంటే మన సతీష్ దగ్గరికి వస్తాను నేను. సతీష్ దగ్గరికి అయితే జెన్యున్గా మంచి కోడి ఇస్తాడు. లేదు అంటే చాలామంది దగ్గర కొన్నాం అనుకోండి మోసపోతాం. నాటుకోడికి గిరిజాద కోడికి తేడా తెలియదండి. అది బాగా అనుభవం ఉండాలి. అది వచ్చేమో మన సతీష్ దగ్గరికి వస్తే ఒక నాటుకోడి అంటే నాటుకోడి ఇస్తాడు, గిరిజాద కోడి అలా ఇవ్వడు. చాలామంది దగ్గరికి గిరిజాద కోడి అది ఇస్తారు, అవి టేస్ట్ ఏది ఉండదు. అది వచ్చిందే ఎప్పుడో మేము తింటాం. దానికోసం మనది వస్తే మంచి జాతీయ కోళ్ళు ఇస్తాడు. టేస్ట్ తేడా వస్తుందండి, దానికి దీనికి బాగా తేడా వస్తుంది. అది నాటుకోడే మంచిది, గిరిజాద కూడా మంచిది కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.